అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. మొదటి శుక్రవారం చక్కగా అందరూ పూజలు చేసుకున్నారా? అయితే ఈరోజు మనందరికీ చాలా అవసరమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్ లేకపోతే ఈ రోజున ఒక్క నిమిషం కూడా ఎవరికి గడవట్లేదు. యూట్యూబ్ వీడియోలు చేసేవాళ్ళు, అలాగే యూట్యూబ్ వీడియోలు చూసేవాళ్ళు, గేమ్స్ ఆడేవాళ్ళు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే తెలుసుకోవాలండి. ఈ రోజున ఎలా అయిపోయిందనంటే అందరూ కూడా సోషల్ మీడియాకి అలవాటు పడిపోయి టీవీలు చూడడం కూడా తగ్గించేశారు. కొంతమంది మాత్రమే టీవీ పెట్టుకుని చూస్తున్నారు, కానీ ప్రతిదీ ఇప్పుడు ఫోన్లో చూసేయడం అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఫోన్ చేతిలో అందుబాటులో ఉంటుంది కాబట్టి గంటలు గంటలు దాంట్లోనే కూర్చొని చూస్తున్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళు టీవీ పెట్టుకున్నా సరే ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మిస్ అయ్యారు అనుకోండి, దాన్ని కూడా ఫోన్లోనే చూసేస్తున్నారు. అందరూ కూడా ఫోన్కి అలా అలవాటు అయిపోయాం. కానీ మన ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఫోన్లో మనం ఇలా తలదించి గంటలు గంటలు ఫోన్ చూడడం వల్ల మెడ నరాలు నొప్పులు వచ్చే పరిస్థితి, వెనకాల బ్యాక్ పెయిన్స్ వచ్చే పరిస్థితి, మీద ఎక్కువ ఒత్తిడి పడడం వల్ల తల పక్కకి ఇలా తిప్పలేని పరిస్థితి. నిన్న కూడా చూసాం, సినిమా యాక్టర్ షకీలా గారు ఆవిడ కూడా గంటలు గంటలు పాపం మంచం మీద పడుకొని రీల్స్ చూడడం, వీడియోలు చూడడం ఇవన్నీ చేసేసరికి ఆవిడకి మెడ నరాలు నొప్పులు వచ్చేసి మెడంతా వాచిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే అమ్మ ఎక్కువ ఫోన్ వాడకని చెప్పారు. పైగా 3 లక్షలు ఖర్చు పెట్టి సర్జరీ చేయించుకున్నారు. ఆవిడ అందరికీ కూడా ఇదే మాట చెప్పారు. కొన్ని రోజులు ఇలాగే సరదాగా ఉంది కదా అని మనం చూస్తాం. నేను కూడా అలాగే పడుకుని ఎక్కువగా ఫోన్ వాడాను. ఇగో ఇప్పుడు నా పరిస్థితి 3 లక్షలు ఖర్చు పెట్టుకుని ఆపరేషన్ చేయించుకున్నాను. సోషల్ మీడియాలో ఉండేవాళ్లే కానివ్వండి, ఇంట్లో ఫోన్లు వాడేవాళ్లే కానీ గంటలు గంటలు మాత్రం ఫోన్ చూడకండి. డాక్టర్లు కూడా చెప్తున్నారు. కొన్ని రోజుల తర్వాత చాలామంది ఇలా బ్యాక్ పెయిన్తోనూ, మెడలు నొప్పులు వస్తున్నాయని, నరాలు నొప్పులు వస్తున్నాయని, తల పక్కకు తిప్పలేపడం, ఇలాంటి వాటితోటి పేషెంట్లు ఎక్కువగా వస్తారని కూడా డాక్టర్లు చెప్తున్నారట. అందరూ జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు చెప్పారని మనం ఎంత జాగ్రత్తగా ఉందామన్నా అవ్వలేని పరిస్థితి కుదరట్లేదు. ఇప్పుడు క్రియేటర్స్ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు ఎడిటింగ్ విషయంలో కానీ, వీడియోలు తీసిన తర్వాత అది ఎలా వచ్చిందని కానీ, వేరే వాళ్ళ వీడియోలు చూడడంలో కానీ ఖచ్చితంగా ఫోన్ వాడాలి. తల దించకుండా పని అంటే అస్సలు అవ్వదు. ఖచ్చితంగా గంటలు గంటలు ఆ ఎడిటింగ్లో కళ్ళు పోయేలాగా చేసుకుని అప్పుడు అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి. ఆల్మోస్ట్ ఇప్పటికే చాలామందికి కళ్ళద్దాలు వచ్చేసాయి అనుకోండి, ఏదో గుడ్లో మెల్లన్నట్టు అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇన్ని రోజులు చక్కగా ఛానల్ నడిపించుకుంటూ అయ్యో మెడనరాలు నొప్పులు వస్తాయి, కళ్ళు పోతాయని మానేయమంటే మానేయగలమా? మానేయలేము. ఎందుకంటే అది బతుకు తెరువుకు సంబంధించింది, ఏదో ₹1 డబ్బులు వస్తాయి కదా అన్న ఉద్దేశంతో ఎవరు కూడా మానని పరిస్థితి. కానీ మనం పడుకుని ఫోన్ చూసినా, కూర్చుని ఫోన్ చూసినా, కుర్చీలో కూర్చుని ఫోన్ చూసినా, ఏ రకంగా చూసినా తల అయితే దించకుండా ఫోన్ చూడలేని పరిస్థితి. మరి ఏం చేయాలని అంటే ఇంకో మార్గం ఏమీ కనిపించట్లేదు. మరి ఫోన్ని పైకి పెట్టి ఎలా చూస్తాం చెప్పండి? ఎవరు వీడియో చూడాలన్నా ఫోను ఖచ్చితంగా తల దించుకునే చూడాలి కదా, కుర్చీలో కూర్చున్నా సరే. ఇప్పుడు పరిస్థితి అలా అయిపోయింది. కానీ భవిష్యత్తులో చాలామంది పేషెంట్లు ఈ మెడనరాలు నొప్పులు వచ్చి మాత్రం హాస్పిటల్కి వస్తారు. ఇది ఒక వ్యాధిలాగా అయిపోతుందని కూడా చెప్తున్నారంట. చాలా మందికి ఏంటంటే మనకు తెలియకుండానే మనం ఆ రకంగా అనారోగ్య పాలు అయిపోతూ ఉంటాం. ఏమీ కాదులే, గంట సేపే చూస్తున్నా, నాకు ఇలా అలవాటు అయిపోయిందిలే, ఏమవుతుందిలే అని ఇలా నిర్లక్ష్యంగా ఉంటాం. కానీ మన ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏది కూడా ముదిరిపోకుండా మొదట్లోనే కొంచెం ఇదిగా ఉన్నాం అనుకోండి, రేపొద్దున పెద్ద సమస్యలు రాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతాం. బ్యాక్ పెయిన్ వచ్చి మెడనరాలు నొప్పులు వచ్చాయనంటే ఏం పని చేయగలం చెప్పండి? వంగోకుండా ఏం పని అవుతుంది? కిందకు చూడకుండా ఏ పని అవుతుంది? మెడకి బెల్ట్ వేసుకోండి అని అంటే ఆ బెల్ట్ పెట్టుకుని అలాగే కూర్చోవాలి, విగ్రహంలాగా కదలకుండా. ఎంతసేపు అని కూర్చోగలం? తల తిప్పాలని అంటే నొప్పులు వస్తాయి కదా. ఇలాంటివన్నీ కూడా మొత్తం అందరూ కూడా గమనించుకోండి. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఈ రోజున ఫోన్కి అలవాటు పడిపోయి గంటలు గంటలు గేమ్స్ ఆడేస్తున్నారు. వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అయ్యో తర్వాత నొప్పులు వచ్చిన తర్వాత దేనికి వచ్చిందని అంటే ఫోన్ వల్ల వచ్చిందని అని అప్పుడు చెప్పినా కానీ దీనికి అలవాటు పడిపోయిన వాళ్ళు మానలేని పరిస్థితి. అలాంటి రోజులు వచ్చేసాయి. కానీ చేతిలో ఫోన్ ఉంది కదా అని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టు వాడుతున్నాము. జాగ్రత్తలు చెప్తున్నారు, కానీ వదిలి ఉండలేని పరిస్థితి. కానీ ఇప్పటి వరకు ఏ నొప్పులు లేని వాళ్ళైతే జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకోండి. ఆల్రెడీ నొప్పులు వచ్చే వాళ్ళు అయితే కనుక కొంచెం యాంగిల్ను మార్చుకుని ఆ కూర్చునే విధానంలో కొంచెం స్ట్రైట్గా కూర్చోవాలని చెప్తున్నారు, తలదించుకోకుండా. అలా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు క్రియేటర్స్ ఉన్నారని అంటే ఖచ్చితంగా ఫోన్ చూడాలి కదా. అలాంటప్పుడు వీడియోలు ఏమన్నా ఎవరి వీడియోలన్నా చూడాలన్నా ఆన్ చేసి పెట్టుకుని మాటలు వినండి. ఇంకా ఏం చేస్తాం మరి ఇంకా ఇటు కళ్ళు పోయి అటు మెడనరాలు నొప్పులు వస్తే ఏం చేస్తాం? కొన్ని వీడియోలు ఉంటాయి కదా, మాటలు వినే ఉంటాయి కదా, అలాంటివి చూసేటప్పుడు ఏం చేస్తారంటే అది ఆన్ చేసుకుని పక్కన పెట్టుకుని అప్పుడు వింటూ ఉండండి. అలా కొన్ని విషయాలు తగ్గించేసుకోవాలి. ఎక్కువగా రీల్స్ చూడడం, చాలామంది రీల్స్ చూస్తూ ఉంటారు, అలా చెయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. అవి కూడా తగ్గించుకుంటే మంచిదని డాక్టర్లు అందరూ చెప్తున్నారు. ఆవిడకి వచ్చిన పరిస్థితి ఎవరికి రాకూడదనే కోరుకుందాం. కానీ ముందే జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాని సడన్గా యూట్యూబ్ మానేయండి, వీడియోలు చేయకండి, వీడియోలు చూడకుండా అంటే అది ఎవరి వల్ల కాని పరిస్థితి. నాకు రాదులే, వచ్చినప్పుడు చూసుకుందాంలే అని ఇలా నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ముందు నుంచి జాగ్రత్తగా ఉండడం మంచిది. కొంచెం కూర్చునేటప్పుడు స్ట్రైట్గా కూర్చోవడం,
నేను పడుకుని చూస్తున్నాను కదా ఫోన్ ఏం కాదని మాత్రం అనుకోకండి. తల కింద 2-3 దిండ్లు పెట్టుకుంటారు కొంతమంది, ఎత్తు సరిపోలేదని. ఆ వాటి వల్ల కూడా మెడ నరాలు నొప్పులు వస్తాయని అంటారు. ఎందుకంటే మనుషుల్లో బలం అనేది లేదు. పైకి చూడడానికి గుండ్రాయిలాగా ఇంత లావుగా మనుషులు ఉంటున్నాం, కానీ కాల్షియం తక్కువైపోయింది, మీకు బలం లేదని చెప్తారు. టెస్టులు చేసిన తర్వాత డాక్టర్లు చెప్పే మాట ఇది, మీకు బలం లేదు, ఎక్కువగా తినాలి, ఇది తినాలి, అది తినాలి, డి విటమిన్ లేదని ఏవేవో మందులు ఇస్తారు. ఇంకా అవి మింగాల్సిన పరిస్థితి. పైకి చూస్తే మనుషులు మాత్రం చక్కగా బాగానే ఉంటాం, ఓ శరీరంలో మాత్రం బలం లేదు. అలాంటి రోజులు వచ్చేసి కొంచెం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కొంచెం స్ట్రాంగ్గా ఫుడ్ తీసుకోండి. ఫోన్ వాడాలి ఇంకా తప్పదు ఖచ్చితంగా అని అన్నప్పుడు కొన్ని తగ్గించుకోండి. రీల్స్లోకి వెళ్ళిపోతే అలా గంటలు వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటివన్నీ మెల్లమెల్లగా తగ్గించుకోండి. ఎందుకంటే మన ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదు కదా. మళ్ళీ మన పని చేసుకోవాలని అంటే మనకు ఎవరు చేసి పెట్టేవాళ్ళు ఉండరు. ఏదన్నా సరే రాకముందే జాగ్రత్తగా ఉండాలి, కానీ వచ్చిన తర్వాత అయ్యో నా పరిస్థితి ఇలా అయిపోయింది, అనవసరంగా ఇలా తప్పు చేశానా అని అప్పుడు బాధపడి కూడా ప్రయోజనం ఉండదు. నరాలు నొప్పులు వచ్చి బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకోండి, ఏంటి పరిస్థితి చెప్పండి. మనకు చేసి పెట్టేవాళ్ళు ఎవరుంటారు? ఒక్కరోజు మనం మంచమే పడుకున్నామని అంటే మన ఇల్లు ఎలా ఉన్నదో అలాగే ఉంటుంది, ఎవరు వచ్చి మనకు చేయరు. అందులోనూ ఈ యూట్యూబ్ అనేసరికి ₹1 డబ్బులు వస్తున్నాయి కదా అని ఎక్కువగా ఇంకా కష్టపడుతూ ఉంటాం. ఇంకా తప్పదు, ఇంకా ఎందుకంటే అది కూడా ఒక ఉద్యోగంలాగా అయిపోయింది చాలా మందికి. మానేయమంటే కూడా మానలేని పరిస్థితి. ₹10 వస్తున్నాయి కదా అని చూసుకుంటే ఒక ₹100 తీసుకువెళ్ళి హాస్పిటల్కి ఇచ్చామనుకోండి, ఇంకా దానికి సరిపోయే పరిస్థితి. తలదించుకొని ఎక్కువగా ఫోన్లో చూసేవాళ్ళు, ఆ వెలుతురు వల్ల కూడా కళ్ళు కూడా దెబ్బతింటాయని అంటున్నారు. ఆల్రెడీ పోయాయి అనుకోండి కళ్ళు, అద్దాలు పెట్టుకుని నడిపిస్తున్నారు. నరాలు బ్యాక్ పెయిన్ ఇలాంటివి రాకుండా చూసుకోండి. ఆడవాళ్ళు అనేసరికి కొంచెం ఓపిక తక్కువ ఉంటుంది కదండి. మగవాళ్ళు ఉన్నంత స్ట్రాంగ్గా మనం ఉండలేం. ఎందుకంటే నెల వచ్చేసరికి అన్ని నీరసాలన్నీ వచ్చేస్తూ ఉంటాయి అందరికీ కూడా. మళ్ళీ మనం ఓపిక తెచ్చుకోవాలని అంటే చాలా పెద్ద పని. ఇంట్లో పనులన్నీ చూసుకోవాలి, పిల్లలకి అన్నీ చేసి పెట్టాలి. మళ్ళీ మనం ఈ యూట్యూబ్ పనులు చేసుకోవాలని అంటే ఆడవాళ్ళకి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఫోన్ ఎక్కువగా వాడేవాళ్ళు, తల దించుకొని చూసేవాళ్ళు ఏమీ పర్వాలేదని నిర్లక్ష్యంగా మాత్రం ఉండకండి. ఈరోజు షకీలా గారికి అవ్వచ్చు, రేపు ఇంకెవరికన్నా అవ్వచ్చు. మనం కూడా అలా హాస్పిటల్కి వెళ్ళి లక్షలు పెట్టాలని అంటే అంత అయ్యే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా పిల్లలకి ఫోన్లు ఇచ్చేస్తూ ఉంటారు, గేమ్స్ ఆడుతూ ఉంటారు. వాళ్ళకు కూడా చాలా ప్రమాదం అండి. పిల్లలకి ఏదైనా నొప్పులు వచ్చాయనుకోండి, వాళ్ళు ఏది చెప్పలేరు, ఎక్కడ ఏ నొప్పి వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది. అంతా అయిపోయిన తర్వాత అయ్యో ఇదిరా నువ్వు ఫోన్ చూడడం వల్లే వచ్చిందిరా అని వాడిని ఒక 4 మొట్టకాయలు వేసి 4 తిట్టామనుకోండి, దానివల్ల ఏం ఉపయోగం? మళ్ళీ వాళ్ళని తీసుకువెళ్ళి హాస్పిటల్లో చూపించడం, వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళని చూసి మనం బాధపడడం, ఇది పరిస్థితి. కాబట్టి ఆడవాళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి. మనకు ఓపికలు అంతంత మాత్రమే. గంటలు ఫోన్లో అదే పనిగా చూడకండి, మధ్యలో బ్రేక్ ఇవ్వండి.